Hello friends, welcome to Sankalp Study Success. So far మనం కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్లో సెప్టెంబర్ 11th ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారందరి కోసం ఏర్పాటు చేసిన ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్లో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ ద యూనిట్ 1, రైట్? సో ఫార్ మనం యూనిట్ 1కి సంబంధించి ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అండ్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ అందరి కోసం అదంతా ఏర్పాటు చేయడం జరిగింది. నౌ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ యూనిట్ 2ని మనం డిస్కస్ చేసుకుందాం. సో యూనిట్ 2లో ఒక ఇంపార్టెంట్ టాపిక్, యూనిట్ 2లో వచ్చేసి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్లో ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క మీన్ వేరియన్స్ మీద మనం కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, సరే. So we are going to see the expected and important questions on mean of random variables for semester exams. So far we have already discussed what exactly mean is, mean యొక్క ఫార్ములా ఏంటి, వేరియన్స్ అంటే ఏంటి, వేరియన్స్ ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ మనం చూసాం, రైట్? వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేసుకున్నాం, సరేనా? సో ఈ పర్టికులర్ సెషన్లో ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అనేది ఈ పర్టికులర్ సెషన్లో చూద్దాం. ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు కంప్లీట్గా ఈ వీడియోని చూసే ఛాన్స్ అయితే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇఫ్ ఎనీబడి ఆర్ నాట్ ఎట్ రిజిస్టర్డ్, please do register. If you have any doubt, please contact us, mail to us divyamam2020@gmail.com or post your doubt in our Sankalp Study Success channel or personally mail to Jitendra sir, right? Sorry, let us go to expected questions. Fine. Okay friends, look at the first question. This first particular question is very important question. So chuddam ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి. ఏ ర్యాండమ్ వేరియబుల్ x is defined by x equals to -2 దగ్గర దాని యొక్క ప్రాబబిలిటీ 1/3, ర్యాండమ్ వేరియబుల్ వాల్యూ 3 అయినప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ 1/2, ర్యాండమ్ వేరియబుల్ వాల్యూ 1కి అసైన్ అయినప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ 1/6. అలా అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఎంత, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2x + 5 ఎంత, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఎంత అనేది మనం నేర్చుకుందాం, సరేనా? సి ఫ్రెండ్స్, సో ఓకే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో వీ నీడ్ టు డ్రా ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఓకేనా? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే సి ఫ్రెండ్స్, the probability distribution table ni first you need to write out that the probability distribution of x is, see friends, what is the probability distribution table? ila chaga scale pencil use chesi just draw like this. This is the random variable xi, this is p of x equals to xi, it's -2, this is 3 and this is 1. -2 దగ్గర ప్రాబబిలిటీ ఎంత ఉంది? 1/3 ఉంది. 3 దగ్గర ప్రాబబిలిటీ ఎంత ఉంది? 1/2 ఉంది. 1 దగ్గర ప్రాబబిలిటీ ఎంత ఉంది? 1/6 ఉంది, అంతేనా? దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, right? What is the expectation of x? Now we are going to solve this particular bit, expectation of x, right? So sigma summation of, how can we write expectation of x formula? xi into p of x equal to xi, ఇదే కదా ఫార్ములా. జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి మొత్తాన్ని యాడ్ చేయడమే. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అవును అంటే హౌ కెన్ వీ రైట్ దిస్? సి ఫ్రెండ్స్, -2 into 1/3 ప్లస్ 3 into 1/2 ప్లస్ 1 into 1/6, రైట్? సో -2/3 ప్లస్ 3/2 ప్లస్ 1/6, ఎస్ అవును. సో ఎల్సిఎం ఈస్ 6 హియర్. సో 3 to 6 ఇట్స్ -4 ప్లస్ 3 3 is 9 plus 6 1 6, 10 minus 4 is 6, right? 6/6 enta, its value is 1. So the expectation of x value enta, the mean value, mean anna expectation of x anna okate. So this value is equals to, దీన్నే mu అని కూడా అంటారు. సో expectation of x equals to 1, అర్థమైందా? తర్వాత look at the second bit. Second bit ఏం అడిగాడు మనల్ని? Second bit is what he is asking expectation of 2x plus 5, అవునా? Sorry, 2x plus 5. So from the properties I have already told the properties of expectation. From the properties నేను ఏం చెప్పాను ప్రాపర్టీస్లో ఆ సెషన్లో? expectation of ax plus b equals to a into expectation of x plus b అని చెప్పాను, అవునా? in the same way expectation of 2x plus 5 equals to ఏమొస్తుంది? 2 into expectation of x plus 5, yes or no?
సో 2 ఇంటూ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఆల్రెడీ వచ్చింది మనకి 1 అని, ప్లస్ 5. సో 2 1s 2, 2 plus 5 ఈజ్ నథింగ్ బట్ 7. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2x+. అంటే ప్రాపర్టీస్ వస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ వన్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇది ఎట్లా చేయాలి? సేమ్ ఫార్ములా నాన్న. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? సింపుల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ xi ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెట్టుకోవడమే అంతే, అవునా? సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు xi, అంతే. xi స్క్వేర్ ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, సో అంటే ఈ ర్యాండమ్ వేరియబుల్ అసైన్డ్ వాల్యూకి ఏవైతే స్క్వేర్ చేసి ఇంటూ ఇది చేయాలి, ప్రాబబిలిటీని చేయాలి. అంటే -2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1/2 ప్లస్ 1 స్క్వేర్ into 1/6. okay, -2 whole square is 4, avuna? So 4 into 1/3 is 4/3 plus 3 square is 9 into 1/2 is 9/2 plus 1 square is 1 into 1/6 is 1/6. So malli LCM is 6. So 3 2 6, 2 4 is 8 plus 9 2 3 6, 3 3 9 is 27, 6 1 6 plus 1 9, 27 plus 1 is 36, 36/6 which is equals to 6. అంతేనా? 6 6 36 కదా. ఓ వెల్, వెయిట్ ఎస్, కరెక్ట్ 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఏ 7 మార్క్స్ క్వశ్చన్ నానా. సో 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్ 6 మార్క్స్ అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసినందుకు 1 మార్క్, టోటల్ 7 మార్క్స్ క్వశ్చన్. అర్థమైందా? దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అర్థమైందా? సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2x + b దగ్గర రాసినప్పుడు ఫ్రమ్ ద ప్రాపర్టీస్ అని మెన్షన్ చేసి దీన్ని చక్కగా బాక్స్లో పెట్టండి. ఇట్ విల్ బీ గెటింగ్ ఏ గుడ్ ఇంప్రెషన్. ఓకేనా? దానికి మళ్ళీ మీరు డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాయక్కర్లేదు. సో సింపుల్గా దీన్ని స్క్వేర్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఒక డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాస్తే సరిపోతుంది. సరేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, రైట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ లెట్ us see the question number 2. ఓకే, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 2. హియర్ ద క్వశ్చన్ ఈజ్, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు. ద క్వశ్చన్ ఈజ్ ద డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ fx ఆఫ్ డెన్సిటీ ఫంక్షన్ ఎప్పుడు స్మాల్ ఎఫ్లో ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎప్పుడు క్యాపిటల్ ఎఫ్లో ఉంటుంది, అవునా కదా? సో ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత e⁻−x ఇచ్చారు. ఎప్పుడు ఫర్ x greater than or equal to 0. ఫర్ x less than 0 అయినప్పుడు, x greater than or equal to 0 అయినప్పుడు ఇదంటే x less than 0 అంటే అదర్వైజ్ అనే కదా, మిగిలినప్పుడు అంటే ఇక్కడ x less than 0 అని, ఇది కాకుండా ఉన్నప్పుడు అంటే 0 దాని వాల్యూ. ఓకే, ఇలా రాస్తాం. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. సో సి ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా? ఇది స్మాల్ ఎఫ్ అన్నది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తుంది. అంటే అప్పుడు మనం ఏం వాడాలి? ఇంటిగ్రేషన్స్ వాడాలి. అదే డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్స్ కనుకోండి మనం సిగ్మా వాడతాం. పీడిఎఫ్కి అయితే సిగ్మా, స్మాల్ పీడిఎఫ్లో ఉంటే ఇంటిగ్రేషన్ వాడతాం. సో ఇంటిగ్రల్ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కదా, అవునా కదా? సో 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు, సో 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు, లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ పార్ట్ మొత్తం 0నే కాబట్టి 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్, అవునా? ఇదే కదా మెయిన్ ఫార్ములా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? ఐ కెన్ రైట్ దిస్ యాజ్, సీ ఫ్రెండ్స్, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ e⁻−x dx. ఇక్కడ dx రాయండి. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ u ఇంటూ v? ఇంటిగ్రల్ uv ఫార్ములా తెలుసు కదా మీకు, ఇక్కడ రాస్తున్నా కావాలంటే. ఇంటిగ్రల్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ dx. ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకునే ఉంటారు, రైట్? సో ఏమొస్తుంది? f ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ dx హోల్ dx. ఇదే కదా ఫార్ములా. అదే రకంగా మనం ఇక్కడ ఐలేట్ ప్రిన్సిపల్ వాడాలి. ఐలేట్ అంటే ఇక్కడ I అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, రైట్? L అంటే లాగరిథం, A అంటే ఆల్జీబ్రాయిక్, T అంటే ట్రిగ్నోమెట్రీ, E అంటే ఎక్స్పోనెన్షియల్. ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఉంది, సరిపోయిందా? తర్వాత ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. అంటే ఇది యూగా తీసుకోవాలి, ఇది f ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి, ఇది g ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి, అవునా? సో చూద్దాం. సి ఫ్రెండ్స్, సో f ఆఫ్ ఎక్స్ హియర్, f ఆఫ్ ఎక్స్ ఎంత? x, g ఆఫ్ ఎక్స్ ఎంత? e⁻−x,
రైట్. ఇది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు. సో ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే డి బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది కదా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 కదా. సో 1 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో వాట్ ఆర్ ద లిమిట్స్? 0 to infinity, 0 to infinity x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్కి ఇక్కడ డెరివేటివ్ ఎంత -1 వస్తుంది, డెరివేటివ్ని డినామినేటర్లో వేసుకోవాలి. 0 to infinity మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై మైనస్ ఎక్స్కి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇస్ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత -1, దాన్ని డినామినేటర్లో వేసుకుంటాం. తెలుసు కదా ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము. సరే, తర్వాత దిస్ ఇస్ 0 to infinity, దిస్ ఇస్ dx మళ్ళీ చేయాలి ఇప్పుడు. సో అంటే ఇక్కడ -1 ముందుకు వచ్చేస్తుంది, మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, లిమిట్స్ ఆర్ 0 to infinity. ఓకే, ఈ మైనస్ ముందుకు వచ్చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మళ్ళీ మైనస్ ఎక్స్ డెరివేటివ్ -1. అవునా? వాట్ ఆర్ ద లిమిట్స్? ద లిమిట్స్ ఆర్ 0 to infinity. ఎస్ ఓ నో? రైట్. సో సి ఫ్రెండ్స్, ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ. సి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. సి ఫ్రెండ్స్ ఈక్వల్స్ టు వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to infinity. ఈ మైనస్ ముందుకు వచ్చేస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కదా, ఆ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, లిమిట్స్ ఆర్ 0 to infinity. అవునా? ఓకే. సో లిజన్, ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం? సి ఫ్రెండ్స్, సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, మైనస్ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ ఉంది, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది, మైనస్ లోవర్ లిమిట్ ఎంత, ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 0, -0 ఇంటూ ఈ పవర్ -0, రైట్. ఇది ఈ పార్ట్ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, మళ్ళీ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ -0. అంతేగాని మొత్తానికి ముందు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ అని మొత్తానికి మళ్ళీ లోవర్ లిమిట్ 0 అని అలా చేయకూడదు, అప్పుడు తప్పు వస్తుంది. ఇండివిజువల్గా చేసుకోవాలి లిమిట్స్ ఎప్పుడు. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, ఈవెన్ 0 ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో 0. సో 0 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, -0 మైనస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ 0 మైనస్ ఈ పవర్ 0, ఈ పవర్ 0 అన్న ఈ పవర్ -0 అన్న వాల్యూ ఎంత 1. సో 0 minus of -1 which results to 1 here. So what is the answer? The answer for the mean is expectation of x ఎంత 1 వచ్చింది, right? Okay. So what is ఇప్పుడు expectation of x square find out చేయాలి, అవునా కదా? Second bit is expectation of x square. అంటే ఎట్లా చేస్తాం? ఇంటిగ్రల్ 0 to infinity x square fx of x dx. అవునా? ఇదే కదా ఫార్ములా. ఇక్కడ ఏది ఉంటే అది ఇక్కడ వస్తుంది, పక్కన fx of x డెన్సిటీ ఫంక్షన్ వస్తుంది. సో ఇంటిగ్రల్ 0 to infinity x square, వాట్ ఈస్ fx of x? fx of x అంటే e power minus x ఇంటూ dx. మళ్ళీ ఇందులో u ఏది v ఏది, u ఈజ్ x square, v ఈజ్ e power minus x. మళ్ళీ ఫార్ములా వాడేద్దాం ఐలేట్ని యూజ్ చేసి. సో x square ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, e power minus exponential ఫంక్షన్, ముందు ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ f of x గా తీసుకుంటాం, రైట్. సో f in e power x ఇంటిగ్రల్ e power minus x dx 0 to infinity, అవునా, మైనస్ ఇంటిగ్రల్ d by dx of x square 2x ఇంటిగ్రల్ e power minus x dx. yes or no? right, this is also 0 to infinity, అవునా కదా? అదే కదా మన ఫార్ములాలో మనం నేర్చుకున్నాం, రైట్. is this the formula that we have learned from here? yes or no? right. So this is also from 0 to infinity whole dx. చాలా కేర్ఫుల్గా ఉండాలి నాన్న, ఓకేనా? కంపల్సరీ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటాయి. సో ఎక్స్ స్క్వేర్, సో ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎలాగే ఉంచండి, ఇంకా సాల్వ్ అవ్వలేదు కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity 2x ఈ పవర్ మైనస్ ఎక్స్కి ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మళ్ళీ మైనస్ ఎక్స్కి -1, ఇక్కడ 0 to infinity వస్తుంది డిఎక్స్. ఎస్ ఓను? సరే. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఎస్ ఓను? సో ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 2 బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ 0 to infinity x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఉంది, అవునా? ఎస్ ఓను? సరే.
సో ఆల్రెడీ మనం ఇంటిగ్రల్ 0 to infinity x into e power minus x dxకి చేసాం కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ మీన్. దాని వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇదంతా మళ్ళీ చేయకుండా ఇక్కడ జస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎస్ ఓ నో? సో సి ఫ్రెండ్స్, x ఇంటూ ఇంటిగ్రల్ e power minus x అంత e power minus x బై మైనస్ ఎక్స్కి డెరివేటివ్ -1 0 to infinity ప్లస్ 2 ఇంటూ ఇదంతా వస్తుంది. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆల్రెడీ మనం మీన్లో చేసాం ఇదే వాల్యూ. ఎస్ ఓ నో? సో ఇది చూద్దాం. సో ఇది ఇప్పుడు ఎట్లా ఉంది? -x ఇంటూ e power minus x ఫర్ ద లిమిట్స్ ఈ 0 to infinity ప్లస్ 2. ఎస్ ఓ నో? సి ఫ్రెండ్స్, సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, కాబట్టి -∞ ఇంటూ e power minus infinity అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత? -0 ఇంటూ e power minus 0 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ప్లస్ 2. సో దిస్ ఈజ్ 0. దిస్ ఇస్ ఎలాగో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో 0 minus 0 ప్లస్ 2 వాట్ ఐ విల్ బి గెటింగ్? 2 ఈజ్ ద ఆన్సర్. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1. ఆల్రెడీ ఇందులోనే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్మాటే వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఆఫ్ ఎక్స్. అవునా? అది గుర్తుపెట్టుకోండి, అది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. సరే, లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? థర్డ్ బిట్ ఏమన్నాడు? థర్డ్ బిట్లో వాడు అన్నది ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అన్నాడు. ఎస్ అను. ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం? సి ఫ్రెండ్స్, దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఫార్ములా ఉపయోగించి చేసేస్తారు. చేసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. అంటే ఇంటిగ్రల్ 0 to infinity x minus 1 హోల్ స్క్వేర్ ఇంటూ fx ఆఫ్ x dx వేసుకుంటారు. వేసుకోండి, మళ్ళీ fx ఆఫ్ xలో e power minus x సబ్స్టిట్యూట్ చేస్తారు. గుడ్. కానీ బై యూజింగ్ ప్రాపర్టీస్ ఇది చేసామనుకోండి మళ్ళీ యూవీ అంతా చేయాలి. సో డోంట్ గో ఫర్ దిస్. జస్ట్ దీన్ని ఎట్లా రాస్తారంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 అని రాయిచ్చా? a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే దీన్ని మళ్ళీ ప్రాపర్టీస్ని ఉపయోగించి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2x అవునా ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1 ఈజ్ 1. ఎక్స్పెక్టేషన్ లోపల ఏ కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ వచ్చేస్తుంది బయటికి. ఎస్ ఓను? సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 2 ఇంటూ 1 ప్లస్ 1 ఎంత? 2 minus 2 plus 1 0. ఇది ఇక్కడ 1 0 plus 1 is 1. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ 1 హియర్. అర్థమైందా? అంటే ప్రాపర్టీస్ వస్తే ఇటువంటి మోడల్స్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. అర్థమైందా? ఒకవేళ మీకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్గా ఈ బిట్ మాత్రమే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మొత్తం చేసుకోవాలి. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీరే ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ రెండు ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ని వాడు డిజైన్ చేశాడనమాట. అర్థమైంది ఎట్లా చేయాలో? బై యూజింగ్ ద ప్రాపర్టీస్. ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి బై యూజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అని. బై ద ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏ ప్రాపర్టీస్ వాడాము ఇక్కడ? సి ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ఎంత? ఏ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఎంత? ఏ వేర్ ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్. అవునా? సరే, నౌ లెట్ us go for the question number 3. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, నౌ లెట్ us see the question number 3. సో క్వశ్చన్ 3లో ఏమంటున్నాడు? ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ఏ డెన్సిటీ ఫంక్షన్ అంటే పీడిఎఫ్ స్మాల్ లెటర్స్. ఎస్, సో ఆ పర్టికులర్ ఫంక్షన్ ఏది ఇచ్చాడు అంటే స్మాల్ ఎఫెక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫర్ x greater than or equals to 0 and 0 for otherwise or else x less than 0. ఏదైనా ఒకటే. ఓకేనా? ఓకే, సి ఫ్రెండ్స్, చక్కగా ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మధ్యలో పెట్టండి. సరేనా? సో ఫైన్. సో మనం ఏం అడుగుతున్నాడు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ 2x/3 అంటున్నాడు. సో ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ 2x/3. ఎస్, సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? మనకి ఫార్ములా ఉంది. బికాస్ దిస్ ఈస్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూటివ్ అంటే ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇంటిగ్రేషన్స్ వాడతాం. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటున్నాడు కదా, లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ పార్ట్ అంతా 0 ఏం లేదు కాబట్టి లిమిట్స్ ఎలా వస్తాయి? పాజిటివ్ లిమిట్సే వస్తాయి, 0 to infinity. సో 0 to infinity ఏమొస్తుంది? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎస్ అవును. సో ఎక్స్ ప్లస్లో ఏముంది? 0 to infinity ఈ పవర్ 2x/3 ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎస్, ఓకే. ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేద్దాం. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఎంత నాన్న? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ఏ కదా. అదేవిధంగా సి ఫ్రెండ్స్, ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ 2x/3 ప్లస్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్. అంతేనా? సో అప్పుడు ఏమొస్తుంది? ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ 2x/3 ప్లస్ సారీ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ కదా,
3x/3 అని రాయొచ్చా? 3 క్యాన్సిల్ అప్పుడు -x కదా మిగిలేది. సో దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ 0 to infinity e power 2x - 3x/3 అంటే -x/3 వస్తుంది dx, రైట్? ఎస్. సో ఇప్పుడు ఇంటిగ్రల్ e power -x/3 అంటే సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది. డినామినేటర్లో -x/3 యొక్క డెరివేటివ్ ఎంత? -1/3 ఇస్ ద డెరివేటివ్. దాన్ని డినామినేటర్లో రాస్తాం. వాట్ ఆర్ ద లిమిట్స్? 0 to infinity, రైట్? సో సి డినామినేటర్ కింద ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుంది కదా పైకి వెళ్ళేటప్పటికి, కాబట్టి -3 వస్తుంది. e power -x/3 0 to infinity. సో -3కి లిమిట్స్ పెట్టక్కర్లేదు. e power -x/3కి లిమిట్స్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. సో e power -∞/3 - e power -0/3. ఎస్ ఓ నో? సో -3 ఇంటూ e power -∞ అంటే 0 మైనస్ e power 0 అంటే 1. సో -3 ఇంటూ -1 విచ్ రిజల్ట్స్ టు 3. ఎస్ ఓ నో? ద ఆన్సర్ ఈస్ 3 అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది 7 మార్క్స్కి అడుగుతాడు ఈ క్వశ్చన్ని. అర్థమైందా? వెరీ గుడ్ క్వశ్చన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, సి ఇక్కడ ఏమంటున్నాడంటే, let x1, x2, x3 so on xn be n random variables which are identically distributed such that xk equals to 1 of probability of 1/2 and it is 2 of probability 1/3 -1 probability 1/6 అంటున్నాడు. అంతేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని డ్రా చేసుకుందాం. వాడు ఇవ్వనప్పుడు మనం డ్రా చేసుకోవడమే, అవునా? బట్ బిఫోర్ దాట్ ఎక్స్కేకి మాత్రమే ఇచ్చాడు వాడు ఇచ్చిందేమో n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ x1, x2, xn ఇది n ర్యాండమ్ వేరియబుల్స్ ఇచ్చాడు. ఎక్స్కే యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని మనం డ్రా చేసుకోవాలి. అంటే సి ఫ్రెండ్స్, అంటే ఎక్స్కే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. బిఫోర్ దట్ లెట్ us రైట్ ద డేటా. గివెన్ x1, x2, x3 so on up to xn are n random variables కదా, which are identically distributed. ఓకేనా? ఐడెంటికల్గా డిస్ట్రిబ్యూట్ చేశాడు. సరే, xk ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. అంటే చూడండి, x1 రైట్, x1, x2. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ అలా సో ఆన్ అప్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xnని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి వాడు ఒక థియరీ ఇచ్చాడు x ఎలా అనేది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xk ఎట్లాగో మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు అది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? కాబట్టి ఇది కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నీ అవే వాల్యూస్ అని తెలిసిపోతాయి. ఎందుకంటే వీడు అక్కడ ఐడెంటికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు కదా, ఇదంతో ఒకటెంతో మిగిలిన ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే, అది దాని మీనింగ్. కాబట్టి మీన్ కనుక్కోవాలంటే వీ నీడ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేద్దాం. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే సో చూడండి, సపోజ్ x1కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. x1కి ఎంతో మిగిలిన వాటికి అంతే కదా. సో x ఈక్వల్స్ టు x1 అయినప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు x1 అయినప్పుడు, అవునా? సో వాట్ ఆర్ ద అసైన్డ్ రియల్ వాల్యూస్? -1, 1, 2. ఇదే కదా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి కదా ఎప్పుడైనా. -1, 1, 2. సో దిస్ ఇస్ -1, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, అవునా? సో వాటి యొక్క ప్రాబబిలిటీస్ ఎంత? -1 యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1/6. 1 యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1/2. 2 యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1/3, అవునా? సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ఎంత? సింపుల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే కదా. సో -1 ఇంటూ, కావాలంటే ఫార్ములా పక్కన రాయండి కంపల్సరీగా, నేను జస్ట్ మల్టిప్లై చేసేస్తున్నాను. సో 1 ఇంటూ 1/2 ప్లస్ 2 ఇంటూ 1/3, రైట్? సో ఇట్స్ -1/6 ప్లస్ 1/2 ప్లస్ 2/3. So LCM is again 6 here. See friends, -1 plus 3 plus 4. అంతేనా? 7 - 1 is 6/6 which is to 1. So expectation of x1 ఎంత వచ్చింది? 1 వచ్చింది. మరి expectation of, since these are identically distributed, since all the random variables are identically distributed
ఐడెంటికలీ డిస్ట్రిబ్యూటెడ్, ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్, కీ వర్డ్ అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ మనకి ఏమొస్తుంది అంటే ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ మీన్స్. అంటే ఆల్ అంటే ఇక్కడ అన్ని ర్యాండమ్ వేరియబుల్స్, ఆల్ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ మీన్స్. కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 ఈక్వల్స్ టు సో ఆన్ అప్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xn ఈక్వల్స్ టు 1. వీటన్నిటి యొక్క వాల్యూస్ 1. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి నాన్న, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ xn. దీన్ని ఎట్లా రాస్తాం? సి ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ సో x3 ప్లస్ సో ఆన్ అప్ టు xn. ఎట్లా రాస్తాం దీన్ని? సింపుల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xn, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xn కదా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 వాల్యూ 1, దీని వాల్యూ 1, దీని వాల్యూ 1 ప్లస్ సో ఆన్ అప్ టు 1. ఎన్ని 1లు ఉన్నాయి? n 1లు ఉన్నాయి, n 1లు ఉన్నాయి. కాబట్టి n ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n. ఆన్సర్ ఈజ్ n. n 1s ఉన్నాయి కదా, 2 1s ఉంటే 2 ఇంటూ 1 2, 3 1s ఉంటే 3 ఇంటూ 1 3, n 1s ఉంటే n ఇంటూ 1 n అనమాట. అర్థమైందా? సో n టైమ్స్ కాబట్టి అనమాట. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 సో ఆన్ xn ఎంత? n వాల్యూ. సో లుక్ ఎట్ ద సెకండ్ బిట్. సెకండ్ బిట్ ఏమంటున్నాడు? సెకండ్ బిట్ ఏమన్నాడు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు xn స్క్వేర్. ఇదే కదా అడిగింది. సో ఎట్లా చేస్తాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xn స్క్వేర్. అవునా? x1 స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్రెడీ మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఉంది, అవునా కదా? అంటే దీనికి స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేస్తాం, దీనికి స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేస్తాం, దీనికి స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేస్తాం, అవునా? ఆ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తాం, అవునా కదా? సో ఐడెంటికల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 స్క్వేర్ ఎంతో మిగిలినవన్నీ కూడా అంతే. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 స్క్వేర్ ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే సో ఎట్లా చేస్తాం? -1 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 సోను ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 1/2 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/3. అంతేనా? రైట్. సో -1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 1/6 ఈజ్ 1/6 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 2 ఈజ్ 1/2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 1/3 ఈజ్ 4/3. LCM is 6 here, 1 plus 2, 3, 6, 3, 2, 2, 8, 12/6 which is equals to 2. And expectation of x1 square anta 2 వచ్చింది. మిగిలినవన్నీ since this is identically distributed, since all the random variables are identically distributed, ఆ పాయింట్ రాయండి. expectation of x1 square is equal to expectation of x2 square is equal to so on is equals to so on up to expectation of xn square equals to ఎంత అవుతుంది? 2 అవుతుంది. కాబట్టి ఏమొస్తుందన్న 2 plus 2 plus 2 plus on up to n2s ఉన్నాయి. కాబట్టి n into 2 what I will be getting here? I will be getting 2n. అర్థమైందా? This is the value of expectation of xn square plus x2 square plus so on up to xn square అన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైందా? ఇది వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట ఇన్ ద సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్, రైట్? నౌ లెట్ us see the question number 5. This is also another important logical question. See friends, the probability density function of a continuous random variable. The random variable is continuous here. జనరల్గా random variables లో 3 ఉంటాయి. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్. ఇది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటున్నాడంటే డెన్సిటీ ఫంక్షన్ వాడాలి. అందుకే కదా స్మాల్ ఎఫ్ ఇచ్చాడు. డిస్క్రీట్ అన్నప్పుడు ఏం వాడతాం? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాడతాం. ఎస్ఓను సరే చూడండి, ఇచ్చినటువంటి డెన్సిటీ ఫంక్షన్ ఎంత? స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x/8 ఫర్ 0 less than x less than 4, 0 అదర్వైజ్. అంటే 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు, 4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, 0 1 2 3 4 5 అలా మళ్ళీ -1 అంటే ఇక్కడ నుంచి 4 దగ్గర నుంచి ఇక్కడంతా 0. ర్యాండమ్ వేరియబుల్ ఈ 4 వాల్యూస్ ఈ 5 వాల్యూస్ దగ్గర మాత్రమే అసైన్ అయింది. లెస్ దాన్ అంటున్నాడు అంటే ఈ మూడింటి దగ్గర, 4 కన్నా తక్కువ దగ్గర, 0 ప్లస్ దగ్గర, 4 మైనస్ దగ్గర, ఇక్కడ మాత్రమే ర్యాండమ్ వేరియబుల్ ఉందని దాని అర్థం. ఎస్ అవును సరే. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్? అడుగుతున్నది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్సే కదా. ఇంటిగ్రల్ వాడు లిమిట్స్ ఏమైనా ఇచ్చాడా? 0 to 4 ఇచ్చాడు కదా. ఎస్ అవును 0 less than x less than 4 అంటే 0 to 4 అంటే దాని లిమిట్స్. బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఎంత? -∞ to ∞. లిమిట్స్ ఎప్పుడు కూడా -∞ to ∞ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్కి.
ఫార్ములా రాయండి కరెక్ట్గా, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అంతేనా? ఇదే కదా లిమిట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. సో ఇప్పుడు ఇచ్చిన లిమిట్స్ ఏమో 0 to 4 ఇంటిగ్రల్ 0 to 4 ఎక్స్ ఇంటూ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బై 8 ఇచ్చాడు. సో ఎక్స్ బై 8 డిఎక్స్, రైట్? ఓకే, సో మనకి ఏమొస్తుందన్న ఇంటిగ్రల్ 0 to 4 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 8 డిఎక్స్. 1/8 బయటకు వచ్చేస్తుంది కదా, 1/8 ఇంటిగ్రల్ 0 to 4 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. వాట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్? 1/8 ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ బై 3, 0 to 4. ఎట్లా చెప్పారు సార్ మీది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎంత? ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 వేర్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, ఇది కండిషన్. సో ఈ ఫార్ములా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు. ఎస్ నో 2 ఉందనుకోండి, 3 పెట్టి కింద డినామినేటర్లో 3 వేయండి అంతే. సో 1/8 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, సో 3 కూడా బయటకు వచ్చేస్తుంది. 3 కూడా బయటకు వచ్చేస్తే 1/3. అప్పర్ లిమిట్ ఎంత? 4 క్యూబ్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత? 0, 0 క్యూబ్. 8 3 is 1/24, 4 cube 4 4 16 4 64. So 4 table 8 8 8 3 is 24 kada, 8 3 is 24, 8 table cancel అవుతుంది, 8 8 64. So answer is 8 divided by 3. This is such a beautiful question, amazing question. అర్థమైందా? సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నాన్న. దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మోర్, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ నుంచి కనీసం ఒక క్వశ్చన్ అన్న వస్తుంది నాన్న ఇదే మోడల్లో. ప్రాపర్టీస్ మళ్ళీ చూసుకోండి. ఎక్స్పెక్టేషన్ మీద ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ఎక్స్పెక్టేషన్ అన్నా మీన్ అన్నా ఒక్కటే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైండ్ ద మీన్ అన్నా ఎక్స్పెక్టేషన్ అన్నా ఒకటే. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మీన్. దీన్నన్నా మీన్ అన్నా లేదంటే ఫైండ్ మ్యూ అన్నా అంటాడు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒక్కోసారి మ్యూ అంటాడు ఇలాగా. ఇదన్నా మీన్ అన్నా ఏదైనా ఒకటే. అర్థమైందా? దీని యొక్క సింబల్స్ అనమాట మ్యూ. ఓకే, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ సెషన్స్ ఎవరికైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye. Let us meet in the variance class.